ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ మరోసారి తమ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్రకారం కావాల్సిన ఆటగాళ్లను తీసుకోలేకపోయింది. ముఖ్యంగా ప్రతిభ కలిగిన దేశవాళీ క్రికెటర్లను కొనుగోలు చేయలేకపోయింది. మళ్లీ స్టార్డమ్ కలిగిన ప్లేయర్ల కోసమే పరిగెత్తి బొక్కబోర్లా పడింది. 23.25 కోట్ల రూపాయల బడ్జెట్తో ఐపీఎల్ వేలం బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది. వదులుకున్న ఆటగాళ్ల స్థానాలను కూడా భర్తీ చేయలేకపోయింది. వేలంలోకి వానెందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్వుడ్, ఫిన్ అలెన్, మైకెల్ బ్రేస్వెల్, డేవిడ్ విల్లీ, పార్నెల్, సోను యాదవ్, షాబాజ్ అహ్మద్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌర్, కేదార్ జాదవ్లను వదిలేసిన ఆర్సీబీ వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను తీసుకోలేకపోయింది. హజిల్వుడ్ స్థానంలో మరో స్టార్ పేసర్ను కొనుగోలు చేయలేకపోయింది. ప్యాట్ కమిన్స్ కోసం ప్రయత్నించినా సన్ రైజర్స్ పోటీ పడటంతో వెనకడుగు వేసింది. చివరకు గత్యంతరం లేక వెస్టిండీస్ పేస్ ఆల్రౌండర్ అల్జారీ జోసెఫ్ను 11.50 కోట్ల రూపాయల భారీ ధరకు తీసుకుంది. అన్సోల్డ్ లిస్టుకు చేరువైన లాకీ ఫెర్గూసన్, టామ్ కరన్లను చివర్లో తీసుకుంది. ఒకే ఓవర్లో 5 సిక్సులు సమర్పించుకున్న టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎస్ దయాల్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్లను చూసి సొంత అభిమానులే తీవ్ర నిరాశకు గురయ్యారు.